హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో హోటల్స్లో వేసే క్రిస్పీ కోన్ దోశ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే విధంగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి చిట్కాలను పాటించారంటే ఇంట్లోనే మీరు ఈజీగా హోటల్స్లో చేసే క్రిస్పీ కోన్ దోశని ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయొచ్చు. దోశ చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా ఉందో. దోశ చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. సో ఇక లేట్ చేయకుండా ఈ క్రిస్పీ కోన్ దోశని హోటల్ స్టైల్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలి అనేది ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులోకి 3.5 గ్లాసుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, సోనా మసూరి బియ్యం అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 3.5 గ్లాసులు వేసుకోండి. తర్వాత సేమ్ అదే కప్పుతోటి 1 గ్లాసు మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ 1 గ్లాసు కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకోండి. ఈ దోశల పిండి కోసం పల్చగా ఉండే అటుకులను వేసుకోకూడదు, వీలైనంత వరకు మందంగా ఉండే అటుకులనే వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు పచ్చిశనగపప్పుని వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. సో కొలతల్ని మరలా ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. 3.5 గ్లాసుల బియ్యం, 1 గ్లాసు మినపగుళ్ళు, 1 గ్లాసు అటుకులు, అలాగే 1/2 గ్లాసు పచ్చిశనగపప్పు అండ్ 1 టీ స్పూన్ మెంతులు. ఇవే కొలతలు. ఎగ్జాక్ట్గా ఇదే విధంగా మీరు 1 గ్లాసును కానీ 1 గిన్నెను కానీ సెట్ చేసుకొని అన్నింటిని కూడా సేమ్ అదే గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కొలుచుకోండి. అప్పుడు మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో వీటిని శుభ్రంగా 1కి 2 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని పప్పుల్ని కనీసం ఒక 6 నుంచి 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 8 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా. మనకి బియ్యం, పచ్చిశనగపప్పు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి నీళ్లు లేకుండా ఈ బియ్యం పప్పులు మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బియ్యాన్ని పప్పులను గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని కొద్దిగా లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే దోశ క్రిస్పీగా రావాలి అంటే పిండిని లైట్గా రవ్వగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు మరీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు దోశ అనేది కొద్దిగా మెత్తగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. మనం చేత్తో పట్టుకొని ఇలా చూసామంటే గ్రైండ్ చేసుకున్న పిండి మనకు కొంచెం రవ్వలాగా తగలాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని అండ్ పప్పులను కూడా గ్రైండ్ చేసేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా పప్పులను గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మీ చేత్తోనే కింద నుంచి పై వరకు చక్కగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వలన మీకు పిండిలో గాలి ఏర్పడి పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట. గరిటతో కలపడం కన్నా కానీ ఇలా చేత్తో కలుపుకుంటేనే మీకు దోశ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. సో ఇలా అంతా కూడా చక్కగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నాకు గ్రైండ్ చేసుకున్న పిండి అనేది ఈ గిన్నె నిండుగా వచ్చేసింది కదా. సో నైట్ అంతా కూడా ఇలా వదిలేసానంటే పిండి అనేది ఉదయానికి పొంగిపోయి వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకోసం ఇందులో నుంచి కొద్దిగా పిండిని వేరొక గిన్నెలోకి వేసుకుంటున్నాను. సో ఇలా 2 గిన్నెల్లో వేసుకున్నారంటే మీకు దోశల పిండి అనేది చక్కగా పొంగుతుంది అనమాట, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా పిండిని వేసుకొని ఈ రెండింటి మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. సో నేనైతే ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా. మనకి పిండి అనేది చక్కగా పులిసింది. ఇలా పులిస్తేనే మనకి దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థం. సో ఇలా పులిసిన పిండిని ఒకసారి నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. పిండిని ఎలా పడితే అలా స్పీడ్గా తిప్పేశారంటే
పిండిలో ఏర్పడిన గాలి అనేది పోతుంది, మీకు అప్పుడు దోశ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు ఈ గిన్నెని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక గిన్నెలో పిండిని తీసుకున్నాను కదా, నిన్న నైట్ ఫర్మెంటేషన్ చేయకముందే నేను వేరొక గిన్నెలోకి పిండిని వేసుకున్నాను కదా, ఈ పిండిని నేను ఇప్పుడు దోశ వేసుకోవడానికి ఉపయోగపెడతాను అనమాట. సో ఈ పిండి కూడా మనకి చక్కగా పులిసింది కదా, ఒకసారి కలుపుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఉప్పును కూడా వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. పిండి పైన ఈ విధంగా మనకి ఎయిర్ బబుల్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఈ విధంగా పిండి అనేది పులవాలన్నమాట. సో పిండి కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంటు. మరీ థిక్గా అలాగే మరీ పలుచగా లేకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని రెడీ చేసుకోవాలి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద దోశల పెన్ పెట్టుకొని పెనాన్ని మీడియంగా వేడి చేసుకోండి. మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదు, అలాగని మరీ తక్కువగా వేడిగా ఉండకూడదు. మీడియంగా వేడైన తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని మీకు ఎంత వీలైతే అంత పలుచగా దోశని రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి. సో ఇలా దోశని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అంతా కూడా ఉడికిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కానీ వెన్నని కానీ లేదంటే నూనెని కానీ వేసుకోండి. మీకు దోశ అనేది ఖచ్చితంగా క్రిస్పీగా రావాలి అంటే కొద్దిగా ఈ నెయ్యి క్వాంటిటీ కానీ నూనె క్వాంటిటీ కానీ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే మీకు ఖచ్చితంగా హోటల్ స్టైల్లో దోశ అనేది రెడీ అవుతుంది అనమాట. సో ఇలా నెయ్యిని కానీ వెన్నని కానీ వేసుకొని దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశని అన్ని వైపులు కూడా చక్కగా కాలేటట్లుగా ఇలా ప్యాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. మీరు ఒకవేళ దోశల పెనాన్ని అలానే ఒకే చోట ఉంచేసారంటే దోశ మీకు మధ్యలో మాడిపోతుంది, చుట్టుపక్కల అంతా కూడా పచ్చిగా ఉంటుంది, అలాగే మెత్తగా వచ్చేస్తుంది అనమాట. సో అందుకోసం పెనాన్ని ఇలా ఖచ్చితంగా అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూనే ఈ దోశని కాల్చుకోవాలి. సో మనకి దోశ ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత ఇప్పుడు ఈ దోశని మధ్యలో నుంచి ఇలా కట్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మరొక నిమిషం పాటు ఈ దోశని కాల్చుకోండి. 1 నిమిషం తర్వాత ఈ దోశని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి. సో దోశ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇలా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మీలో ఎవరికైనా ఈ పల్లీ చట్నీ రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో దోశ చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా ఉందో, మీకు చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు వెంటనే ఈ కోన్ దోశని ప్రిపేర్ చేసేసుకొని మీ ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయండి. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు దోశ ఎలా వచ్చింది అలాగే టేస్ట్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో రోడ్ సైడ్ బండి మీద దోశ, అలాగే రోడ్ సైడ్ ఇడ్లీ, మైసూర్ మసాలా దోశ, దర్శిని హోటల్ మసాలా దోశ, అలాగే హోటల్ స్టైల్ సెట్ దోశ, ఇలా చాలా రకాల వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. మీలో ఎవరైనా ఈ వీడియోలు చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసి ఆ దోశలు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.